నవ్వుల కోసం వెయిట్ చేస్తున్నారా? మీకు నవ్వాలనుందా? వచ్చేస్తున్నాడు ది యూనియన్ స్టార్ నా పెద్దమ్మ. జయజమ్మ మాయమ్మ జయజమ్మ ఓయమ్మ జయజమ్మ జయజమ్మ మా జయజమ్మ. పాపం రచ్చ రవి యాంకర్ రవి మూగబోయారు. వాళ్ళు నవ్వేలాగా చెయ్యి పెద్దమ్మా, చెయ్యి పెద్దమ్మా, మేకపోతుంది. అందరు బాగున్నారా? అందరు ఆడపిల్లలాక నాకు కూడా పెళ్లి కానప్పుడు చాలా కోరికలు ఉండే. రజనీకాంత్ చేసుకున్నా, కమల్ హాసన్ చేసుకున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసుకున్నా, మహేష్ బాబుని చేసుకున్నా అని చాలా కోరికలు ఉండే. నాకు కాదు, ప్రతి అమ్మాయి కూడా కోరికలు. కలలా కాదురా నీ నోట్ల మన్నువాడా. నువ్వెవరిని చేసుకుంటావు పెళ్లి? దాన్ని నేను చేసుకుంటుందా? నేను చేసుకోను నిన్ను. ఏ నాకేంద్రా బాడుకావు. నువ్వు నల్లగా ఉన్నావు. కలర్ ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ కంటెంట్. ఇక మా నాయన ఏం చేస్తే ఒక సంబంధం ఇచ్చుకొచ్చిన. ఒక్క నిమిషం, నీ గెటప్ ఏంది? నువ్వు ఏం చేస్తున్నావు? కంటెంట్ ఏంది? జోకి చెప్పినాక నా కంటెంట్ లోకి వస్తా. మాకు నవ్వించిన తర్వాత వేరే నువ్వు అయిపోతా అన్న. ఏమో జోక్ గుర్తుకొచ్చా ఇప్పుడే మర్చిపోతేమో బద్ది. తండ్రి ఏమంటున్నాడంటే కొడుకుతో, అరే నువ్వు బాగా చదువుకున్నావు, ఎగ్జామ్ ముందు బాగా కష్టపడ్డావు, అదేంటారు అంత కష్టపడ్డా కూడా నువ్వు ఆ 40% వచ్చిందిరా నీకు అంటే, ఏం లేదు డాడీ 40% ఎందుకు వచ్చిందంటే మిగతా కూడా వస్తుంది. మిగతాది ఎలా వస్తుందిరా? ఏం లేదు డాడీ, ఈ మధ్యన ఆధార్ కార్డు లింక్ పెడుతున్నా, దీనికి కూడా లింక్ పెట్టి ఆటోమేటిక్ మార్క్ వస్తాయి అని చెప్పాడు. అది ఏం జోక్ రా? అది అర్థం కాలేదా? అరే నువ్వు లేడీ గెటప్ వేసినావా, ఉట్టి జోకులు చెప్పడానికి వచ్చినావా? జోకులు చెప్పడానికి వచ్చినా. మరి లేడీ గెటప్ ఎందుకు వేసినావు? లేడీ గెటప్ ఎందుకు? సెకండ్ జోక్. ఇక రాత్రి ఒక రోజు ఏమైందంటే పెద్ద గొడవ అయింది నాకు మా ఆయనకి. ఇద్దరు కలిసి గొడవ పెడితే ఇద్దరు మొత్తం చుట్టుపక్కల వాళ్ళు వచ్చిండ్రు. ఇక్కడ ఏమైంది? రాత్రి ఊక గొడవ పట్టుకున్నారు, కొట్టుకున్నారు భార్య భర్తలు. అట్లా కొట్టుకోవద్దు కదమ్మా. ఇంటికి వచ్చిండు రాత్రి 11 గంటలకు 12 గంటలకు వచ్చిండు. తలుపు తీసిన తీయాలి కదా అంటే, ఏం చేస్తాం రాత్రి 1 కాదు 2 గంటలకు వచ్చాడు. 2 గంటలకు తలుపు తీయచ్చు కదా, మొగుడు తాగి వస్తాడమ్మా. ఏం తీస్తావే? తలుపు కొట్టింది నా తలుపు కాదే, పక్కింటి తలుపు కొట్టిండు. నవ్వినట్టు చేయరా, నీకు పుణ్యం ఉంటుంది. పెళ్ళయింది ఇద్దరికి. ఇక తప్పదు కదా, పెళ్లి చేసిండ్రు. ఇద్దరం కలిసి సినిమా కోదామని పోయినాం ఇద్దరం. ఏం సినిమా అది? రగులుతుంది మొగలిపోతాడు సినిమా పేరు. ఆడ కామెడీ రాదు, ఊకనే అవుతాడు కొడుకు. ఇక అప్పుడు తెలిసింది వీడికి కామెడీ, అసలు కామెడీ సెన్సే లేదని. నేనేమో సరే సిన్సియర్ గా చూసిన సినిమాని. ఎవ్వరు పట్టించుకోలేదు. ఇంటర్వల్ అయిపోయింది. తర్వాత 5 తెచ్చి తిన్నా. తర్వాత సరాసరి ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ మందు తాగాడు. డార్లింగ్, ఇప్పుడు పెళ్లి చూపుల తర్వాత పెళ్లి ఎక్కడైంది? నువ్వు డైరెక్ట్ సినిమా అంటున్నావు. పెళ్లి చూపులు ఏమైంది? పెళ్లి చూపులు ఏమైంది? పెళ్లి ఎప్పుడైంది? ఉండ కొద్దిగా ఒక నిమిషం. డైరెక్ట్ సినిమా వేసుకుంటాం మేము. పెళ్లి చూపులు అయిన తర్వాత ఇద్దరం ఒకరు నచ్చుకున్నామంట. నచ్చుకున్న తర్వాత ఇద్దరు పెళ్లి చేసారు. పెళ్లి చేసిన తర్వాత అప్పుడు సినిమాకి అయినాం. ఇప్పుడు ఎట్లుంది? మనకే వస్తుందిలే. మనకి ఇగో పెద్దమ్మ, అట్లీస్ట్ చేతిలో పట్టుకొని ధైర్యం వస్తుందేమో కొంచెం. ఒక్కసారి ఆ అమ్మవారి తల్లిని తలుచుకొని ఒక్క జోక్ చెప్పగా ప్లీజ్. జోక్ అడగక మనకి పుణ్యం ఉంటుంది. అరే లేదు, గెటప్ కి సంబంధం లేకుండా ఒక్క మంచి జోక్ చెప్పిన ఊపిరా, నేను ఒప్పుకుంటా. నీకు జోక్ చెప్తా, అద్భుతమైన జోక్ చెప్తా, కూర్చో. నీకు గుర్తొచ్చిందా ఫస్ట్? ఇప్పుడు చెప్తుంది. ఆడవాళ్ళందరూ మహాలక్ష్మి రథాలు, ఆ రథాలు కూడా చేస్తారు కదా మామూలుగా. ఈ రథాలు గురించి అడుగుతుంటే తర్వాత మన ఇది ఆల్రెడీ చెప్పిన జోక్ ఇది. నా టీమ్ లీడర్, ఎంత మందినైనా నవ్వించే కెపాసిటీ ఉంది నీకు. కమాన్. జోకేం చెప్పాలరా? ఒక జోక్ చెప్తున్నా, బాగా నవ్వండి.
ఒక ఊర్లో రాములన్న అనే వ్యక్తి చచ్చిపోయాడు. ఏం చెప్తారు? ఇప్పుడు జోక్ ఏంటంటే ఉండ డిస్టర్బ్ చేయక మంచిది. ఫస్ట్ ఎపిసోడ్ కే పాపం శ్రీముఖి పిచ్చిదైంది కదరా. అయ్యో జన్మని దేలే మరు జన్మని కేలే జత